హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే బీరకాయ అండ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే బీరకాయని పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాన్ని ఇవ్వాలి. ఇవి చిటపట్లాడి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ పీసెస్ని మనం ముందే కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే ఒక చేతిలో కెమెరా ఉండడం వలన కొంచెం పీసెస్ వేయడం ఇబ్బంది అయింది. ఇంకో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది మగ్గనిద్దాము. ఇందులో అయితే పచ్చికారం యాడ్ వేసుకోవాలి. అందుకని నేను పచ్చిమిర్చిని ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 5 గార్లిక్ తీసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇంక ఇదే సాల్ట్ అండి కర్రీ మొత్తానికి, నేను ఎక్కడ కూడా యాడ్ చేయను. ఇదంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి, మంచిగా గ్రైండ్ మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. బీరకాయ పీసెస్ అయితే ఇగో మంచిగా మగ్గిపోయాయండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని మంచిగా మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులో మనం ముందే పచ్చిమిర్చి కారం పట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గాలండి. ఈ కారం అనేది బాగా మగ్గితేనే టేస్ట్ వస్తుంది కర్రీకి. కారాన్ని బాగా మగ్గనివ్వాలి మనం, లేకపోతే మనకు అంత టేస్ట్ అనిపించదు కర్రీ. నేనైతే ఒక 10 మినిట్స్ మాత్రం వదిలేసాను. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో నేనైతే ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. మీరైతే ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి. వేసుకొని నాకైతే సరిపోయింది, సో నేనైతే ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్స్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని తిప్పుకుందాము, టర్న్ చేసుకుందాము. అప్పుడే మంచి ఈవెన్గా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్. ఇలా తిప్పుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. మనం హై ఫ్లేమ్ పెడితే మాత్రం కర్రీ అనేది టేస్ట్ అయితే మారిపోతుందండి, కొంచెం చేదొస్తుంది, ప్లస్ అంత బాగుండదు. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మంచిగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. ఇగో 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచితే ఇంతే అండి. ఎంతో సింపుల్గా బీరకాయ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.